ఏంజల్ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజైతే సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో కొంతమందికి కోపం రావచ్చు, కొంతమందికి బాధ కలగవచ్చు, నా మీద కోప్పడవచ్చు కొంతమంది. వాళ్ళందరికీ ముందుగానే సారీ, నన్ను క్షమించండి. ఎందుకు ఇలా అడుగుతున్నాను అంటే చాలామందికి కోపం రావచ్చు నేను చేసే ఈ వీడియో, కానీ నేను చెయ్యాలి. నా మీద కోప్పడినా నన్ను అరిచినా నేను చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఈ వీడియో టాపిక్ ఏంది అంటే, మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పేస్తున్నాను. అసలు స్వేచ్ఛ అంటే ఏంటండి? మనం స్వేచ్ఛని కోరుకుంటాము, ఆడవాళ్ళందరం స్వేచ్ఛని కోరుకుంటాము. అసలు స్వేచ్ఛ అంటే మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నేనేమనుకుంటున్నారో, అసలు స్వేచ్ఛ అంటే నేనేమనుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను చెప్పేది వినండి, లాస్ట్ వరకు వినండి. మీకేమనిపించిందో, నేను చెప్పింది కరెక్టో రాంగో ప్లీజ్ కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేయండి. కొత్తగా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేను 10 మినిట్స్ వీడియోనే పెడుతున్నానండి. ప్లీజ్ తప్పకుండా చూడండి లాస్ట్ వరకు, మీకు అర్థమవుతుంది నేను చెప్పాలి అనుకుంటున్నాను. స్వేచ్ఛ అనగానే అందరూ మమ్మల్ని మగవాళ్ళు కట్టిపడేస్తున్నారు, మమ్మల్ని వంటింటి కుందేళ్ళను చేస్తున్నారు, మాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు, మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వట్లేదు, ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొనివ్వట్లేదు, ఇట్లాంటి టాపిక్స్ జరిగేవి నేను చాలా విన్నాను. వాళ్ళు స్వేచ్ఛ ఇస్తే మనం అది ఉపయోగించుకుంటున్నామండి. ఒక్కసారి ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోండి. ఇప్పుడున్న డ్రెస్ సెన్స్, ఇప్పుడున్న ఇది జనరేషన్ ప్రకారం డ్రెస్ సెన్స్ బాగుందా అండి? ఒక్కసారి అందరూ గమనించుకోండి. ఆడపిల్లలకి, ముఖ్యంగా నేను ఆడపిల్లలకి చెప్తున్నాను, చున్నీ లేకుండా ఎందుకండి తిరిగేది? అలా చున్నీ లేకుండా ఇంట్లో తండ్రి ముందు చున్నీ లేకుండా ఉన్నా తప్పేనండి. అన్నదమ్ములు కానీ తండ్రి కానీ చున్నీ లేకుండా అలా తిరగకూడదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నానండి. ఈ వీడియో మొత్తం మీ ఎవ్వరిని ఉద్దేశించి కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నచ్చనివి, నేను చూస్తున్నవి నేను చెప్తున్నాను. నైటీలు వేసుకుంటారు, దాని మీద చున్నీ ఉండదు. డ్రెస్సులు వేసుకుంటారు, దాని మీద చున్నీ ఉండదు. ఇంట్లోనూ అలానే తిరుగుతారు, బయటికి అంతే వెళ్ళిపోతారు. మనం ఏం నేర్పిస్తున్నామండి సమాజానికి? ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవితో సమానం. లక్ష్మీదేవి ఎలా ఉండిద్దండి? ఒంటి నిండా బట్టలతో కళకళలాడుతూ లక్ష్మీదేవిలా ఉండిద్ది. మనం కూడా అలా ఉండాలి అన్నదే నా కోరిక, నా తపన. చీరలు కట్టుకుంటాము, మంచిగా డ్రెస్, ఎవరికైనా సరే అందంగా కనిపించాలి ఆడవాళ్ళు అంటే మంచి చీరలు కట్టుకోవాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి. మగవాళ్ళు దేనికి అడ్డు చెప్పట్లేదండి, మన ఇష్టానికి వదిలేశారు. దాన్ని మనం చనువుగా తీసుకొని మనం పాడు చేస్తున్నాము కల్చరు. ఇండియా అంటే ఆడవాళ్ళు అంటే, భారతదేశం ఆడవాళ్ళు అంటే ఎంత గౌరవం అండి. అది మనం నిలుపుకుంటున్నామా? ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న పిల్లలు అది నిలుపుతున్నారా? తల్లిదండ్రులుగా వాళ్ళని కలెక్షన్ చేసే బాధ్యత, చెప్పే బాధ్యత మనదేనండి. వాళ్ళు ఫస్ట్ నుంచి అలా ఏముండరు కదా, వాళ్ళు అట్లా ఉన్నారు, బయట ప్రపంచం చూసి అట్లా ఉన్నారు. నేనుంటే ఏంటి అట్లా అని చెప్పి వాళ్ళు బయట చూసి వచ్చి ఉంటారు. అప్పుడు మనం చెప్పాలి, అది తప్పమ్మా, అలా ఉండొద్దు అని చెప్పి. మనం ఎంతసేపటికి మగవాళ్ళనే బ్లేమ్ చేయకూడదండి. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక వీడియో తీశాను, మంచిగా ఉంటున్నా, మంచి బట్టలు వేసుకుంటున్నా తప్పుగా చూసే మగవాళ్ళ గురించి చేశాను. అవును, ఉన్నారు. మనం ఎంత పద్ధతిగా ఉన్నా మనల్ని కామెంట్ చేసే మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళ విజ్ఞానతకే వాళ్ళని వదిలేద్దామండి. మంచి వాళ్ళు కూడా ఉంటారు కదా, మంచి వాళ్ళకి మనం మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి? మన డ్రెస్ సెన్స్ మనం చూసుకోవాలి ఫస్ట్. మనం చూపిస్తే వాళ్ళు చూడకుండా ఏం చేస్తారండి? ఒక్కటి అడుగుతున్నాను నేను అందరికీ, మనకే సిగ్గు లేకుండా మనం చూపిస్తున్నాము, వాళ్ళకి ఎందుకు ఉండిద్ది సిగ్గు? వాళ్ళు ఎందుకు చూడకూడదు? ఎందుకు చూడరు వాళ్ళు? మన పద్ధతిలో మనం ఉంటే వాళ్ళు చూడరుగా. ఒక మగవాడు ఒక ఆడదాన్ని తప్పు ఉద్దేశంతో చూశాడు, తప్పుగా కదిలిచ్చాడు అంటే మన ప్రవర్తనని బట్టే ఉండిద్దండి. ఇది నా అభిప్రాయం. నేను ఎవరిని కించపరచాలి అని చెప్పి ఈ వీడియో తీయట్లేదు, ఇది నా అభిప్రాయం మాత్రమే. ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఎవరైనా మనల్ని తప్పుగా చూశారు, మనం తలంచుకొని వెళ్ళిపోదాము. ఇంకోసారి చూస్తారా మనల్ని? ఎవరైనా మనతో తప్పుగా మాట్లాడారు, అది అక్కడితో కట్ చేసేద్దాము. ఇంకోసారి మాట్లాడతారా మనతో? అలా ఏదైనా మన చేతుల్లోనే ఉండిద్దండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంతే. మన మనసు మంచిగా ఉండి మనం మంచిగా ఉంటే ఎవ్వరు ఎవరి జోలికి రారు.
మనం కరెక్ట్గా ఉంటే ఎవరి జోలికి రారు. ఏదైనా చూడండి, ఒక చేత్తో ఏది జరగదు, రెండో చేయి కూడా కలిస్తేనే జరిగిద్ది. అది గుర్తుపెట్టుకోండి. బ్లేమ్ మొత్తం వాళ్ళ మీదే వేసేయకూడదండి. బ్లేమ్ మొత్తం వాళ్ళనే అనకూడదు. మనం ఉండే పద్ధతిలో మనం ఉండాలి, మనం ఉండే విధానంలో మనం ఉండాలి. అప్పుడు ఇంకా మనం పద్ధతిగా ఉండి మన వీధిలో మనం ఉన్నా కానీ నీచంగా చెడుగా మాట్లాడతారా, అది వాళ్ళ విజ్ఞానానికి వదిలేయాలి. వాళ్ళని దేవుడే చూసుకుంటాడు. ఎక్కడ దాకా ఎందుకండి, నేను నైట్ టైం లైవ్లు చేస్తున్నాను, చాలామంది చాలా నీచంగా మాట్లాడారు నన్ను. నా ఫేస్ ఒక్కటే కనిపిస్తుంది, మీకు ఇంకే అగ్లీగా నేను చూపించను, ఏది కనిపించదు. నా ఫేసు ఒంటి నిండా బట్టలు వేసుకొని కూర్చుంటాను నేను, నా ఫేస్ ఒక్కటే కనిపించింది. చాలా నీచంగా మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడారు. నేను కరెక్ట్గా ఉంటే, నా పద్ధతి కరెక్ట్ అయితే నేను పట్టించుకోకూడదు అని వదిలేశాను. కోపం వచ్చింది, బాధ అనిపించింది, ఏడ్చాను, తిట్టాను. తర్వాత ఇప్పుడు ఒక 10-15 డేస్ నుంచి నా లైవ్ చూడండి, ఒక్కళ్ళు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టట్లేదు. నేనేంటో వాళ్ళు గమనించారు, ఈ అమ్మాయి అలాంటిది కాదు. వాళ్ళు ఒక రాయి విసిరేస్తారు, వీళ్ళు మనకు పడతారా లేదా, వీళ్ళు అట్లాంటి వాళ్ళ కాదా అని చెప్పి. వాళ్ళ బుద్ధి అంతవరకే ఉండిద్ది, అంతవరకే పనిచేసిద్ది. వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వలేదనుకో, ఛాన్స్ తీసుకోరు. అందుకని బ్లేమ్ మొత్తం వాళ్ళ మీదే తొయ్యకుండా మన స్వేచ్ఛని మనం కాపాడుకుంటూ, పాత రోజుల్లో ఎలా ఉందండి, నిజంగా వంటింటి కిందేలాగా ఉన్నప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు, ప్రపంచం తెలియనప్పుడు లోకం చాలా బాగుంది, ప్రపంచం చాలా బాగుంది. నేను ఇప్పుడు ఏదో మన స్వేచ్ఛని వాళ్ళు తీసేసుకోవాలి అట్లా అని మంచిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. స్వేచ్ఛని మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని తప్పు పట్టట్లేదు నేను. మనకి స్వేచ్ఛ ఇస్తే అది మిస్యూజ్ చేసుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. వద్దండి, మీలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది, అదొక్కటి గమనించుకోండి. మన పిల్లలకి ఒంటి నిండా బట్టలు వేయాలి. మగవాళ్ళకి కొంచెం ఇక్కడ ఉండిద్దంట సిగ్గుపడేది, దేవుడు ఇక్కడ ఆపేశాడంట మగవాళ్ళకి. వాళ్ళకి కొంచెం తక్కువ ఉండిద్ది సిగ్గు. వాళ్ళే ఒంటి నిండా బట్టలు వేసుకొని తిరుగుతున్నారండి. మనకి ఫుల్లుగా ఉండిద్ది సిగ్గు. మనం ఫుల్లుగా మన బాడీని మనం కవర్ చేసుకొని, నేను ఇట్లా చెప్తున్నానని ఎవరు తప్పుగా అనుకోకండి. దేవుడు మనకిచ్చిన అందం, మనకిచ్చిన ఇది మన భర్త దగ్గరే సొంతం అండి, పరాయి మగోడి దగ్గర సొంతం కాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో మీ పిల్లలకి నేర్పించండి. నేను ఇలా చెప్తున్నానని ఎవరు తప్పుగా అనుకోకండి. మనం నలుగురితో ఇప్పుడు నేను లైవ్ చేస్తున్నాను, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను, 100 మంది మగవాళ్ళతో మాట్లాడతానండి. మాట్లాడడంలో తప్పనట్లేదు నేను, ఫ్రెండ్షిప్ చేయడంలో తప్పనట్లేదు నేను. మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి అంటున్నా. మనం ఎంత ఫాస్ట్ లైఫ్లో వెళ్తున్నా మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం కరెక్ట్గా ఉన్నామో లేదో చూసుకోవాలి. పిల్లలకి దయచేసి డ్రెస్ వేసేటప్పుడు వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో, వాళ్ళు ఎట్లా ఉంటున్నారో బయట గమనించుకోండి ప్లీజ్. మనం కరెక్షన్ చేయకపోతే వాళ్ళకి తెలియదు, వాళ్ళకంత అవగాహన ఉండదు, వాళ్ళకంత లోకజ్ఞానం ఉండదు. మనం చూపించి వాళ్ళు చూస్తున్నారు అని తిట్టడం తప్పు, అనడం తప్పు. నా ఉద్దేశం ప్రకారం మన పద్ధతిలో మనం కరెక్ట్ ఉంటే మనల్ని ఎవ్వరు కదిలీరు, మనల్ని ఎవ్వరు చూడరు. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అండి. మీరందరూ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. మన పద్ధతి కరెక్ట్గా ఉంటే మన జోలికి ఎవ్వరూ రారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి అందరూ. మన పద్ధతిలో మనం ఉండాలి, మన హద్దుల్లో మనం ఉండాలి. ఎవరితో ఎలా ఉండాలి, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి. ప్లీజ్ అండి, దయచేసి నైటీలు వేసుకునే వాళ్ళు, డ్రెస్సులు వేసుకునే వాళ్ళు చున్నీలు వేసుకోండి ప్లీజ్. నా రిక్వెస్ట్ ఇది. మనం ఛాన్స్ ఇవ్వడం ఎందుకు, వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకు చెప్పండి. మీ అందరూ నా సిస్టర్స్ లాగా, నా తోబుట్టు లాగా చెప్తున్నా నేను. పిల్లలందరూ నా బిడ్డలు అనుకొని చెప్తున్నాను నేను. ప్లీజ్ అండి, ఇదొక్కటి అర్థం చేసుకోండి, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ నా చిన్న రిక్వెస్ట్ ఇది. దయచేసి పిల్లలందరికీ, నా పిల్లలు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి, నా పిల్లలు అనుకొని, మీ అందరికీ నా బిడ్డలు అనుకొని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి మన ఆడవాళ్ళ పరువు మన ఆడవాళ్ళే తీయకూడదు. మన ఆడవాళ్ళ పరువు మన ఆడవాళ్ళే కాపాడుకోవాలి. నేను ఏదన్నా తప్పుగా చెప్పుంటే క్షమించండి, సారీ అండి. నేను చెప్పాలి అన్న ఉద్దేశం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేనేం చెప్పాలి అనుకున్నాను, మనకి స్వేచ్ఛ ఇచ్చారు, దాన్ని మనం కరెక్ట్గా కాపాడుకోవాలి. మనకి అర్ధరాత్రి బయటికి వెళ్తేనే స్వేచ్ఛ అండి, పార్టీలకి పబ్బులకి వెళ్తేనే స్వేచ్ఛ అండి, మనం ఇష్టం వచ్చినట్లు మనం తిరిగితేనే స్వేచ్ఛ అండి, కాదు కదా.
మనకు నచ్చినట్లు మనల్ని ఉండనివ్వడం కూడా స్వేచ్ఛేనండి. దాన్ని మనం మిస్యూజ్ చేసుకోకూడదు. రాబోయే తరాలకి మనం స్ఫూర్తిగా ఉండాలి. రాబోయే తరాలకి మనం కొన్ని నేర్పించేటట్లు ఉండాలి, కానీ ఇంకా చెడగొట్టేటట్లు ఉండకూడదు. ఇదైతే నేను చెప్పాలి అనుకున్నాను. ఎవరికైతే తప్పుగా అనిపించుంటే సారీ అండి, క్షమించండి. మరీ అడుగుతున్నాను. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా నా వల్ల హట్టింగ్గా అనిపిస్తే, తప్పుగా అనిపిస్తే మళ్ళీ సారీ, క్షమించండి. మనందరి కోసం చెప్పాను, నేను ఒక ఆడదానిగా మనందరి కోసం చెప్పాను నేను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా ఎప్పుడూ దేవుణ్ణి కోరుకుంటాను నేను. మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.